నవంబర్ 21 పోలి పాడ్యమి నాడు నదిలో దీపాలు వదిలితే నెలంతా దీపారాధన చేసినంత ఫలితం. కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. మరికొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోయి మార్గశిర మాసం ప్రారంభం కాబోతుంది. కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పాడ్యమి ఏర్పడుతుంది. దీన్నే పోలి పాడ్యమి అని అంటారు. కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండగే ఈ పోలి పాడ్యమి. నవంబర్ 21వ తేదీన శుక్రవారం నాడు పోలి పాడ్యమి వచ్చింది. ఈ రోజున పెళ్లైన మహిళలందరూ అరటి దొప్పలో 30 వత్తుల దీపం వెలిగించి నదుల్లో వదులుతారు. ఈ ఒక్కరోజు దీపారాధన చేస్తే ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. నవంబర్ 21 శుక్రవారం నాడు పోలి పాడ్యమి పూజా విధానం. నదుల్లో దీపాలు ఎలా వదలాలి? అయితే నదిలో దీపాలు వదలలేని వారు ఇంట్లో పోలి దీపాలు వదలవచ్చా? ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ నెల నవంబర్ 21వ తేదీన గురువారంతో కార్తీక మాసం ముగిసిపోతుంది. నవంబర్ 22 శుక్రవారం నాడు పోలి పాడ్యమి ఏర్పడింది. ఎంతో శక్తివంతమైన ఈ పోలి పాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారు జామున నిద్రలేచి నదుల్లో దీపాలు వదలాలి. కార్తీక మాసంలో 30 రోజులు ఉంటాయి. కాబట్టి ఈ పోలి పాడ్యమి నాడు అరటి దొప్పలో 30 వత్తుల దీపం వెలిగించి నీటిలో వదులుతారు. ఇలా చేయడం ద్వారా కార్తీక మాసం నెల రోజులు శివుడిని పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో చేసే పూజలు ఒక ఎత్తు అయితే పోలి పాడ్యమి నాడు చేసే పూజలు మరో ఎత్తు. పాడ్యమి రోజున చేసే పూజలకే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి నవంబర్ 21 శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:45 వరకు పాడ్యమి తిథి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోపే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదలండి. నవంబర్ 21 శుక్రవారం నాడు స్త్రీలు తెల్లవారు జామున నిద్రలేచి ముందుగా ఇంట్లో దీపారాధన చేయండి. స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకుని, కుంకుమ బొట్టు పెట్టుకుని, మెడలో నల్ల పూసలు ధరించి ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి శివునికి పూజ చేయండి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ పోలి పాడ్యమి నాడు తెల్లవారు జామునే మీ పూజ గదిలో దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదివితే సంపూర్ణ శివానుగ్రహం వెంటనే లభిస్తుంది. అయితే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు 2 వత్తులతో కాని 5 వత్తులతో కాని దీపం వెలిగిస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ వత్తులు వెలిగించాలంటే 30 వత్తులను కలిపి ఒక గుత్తిలాగా తయారు చేసి ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి అందులో 30 వత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ దీపాన్ని వెలిగించండి. ఇక శివునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి శివునికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఈ పోలి పాడ్యమి నాడు ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఏదైనా నది ఉంటే ఆ నది దగ్గరికి వెళ్లి నదుల్లో దీపాలు వదలాలి. వీటినే పోలి దీపాలని అంటారు. శివుని జటాజూటంలో గంగాదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ పోలి పాడ్యమి రోజున నదుల్లో దీపాలు వదిలి గంగాదేవికి నమస్కారం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే నదుల్లో దీపాలు వదిలేటప్పుడు ఎలా పడితే అలా దీపాలు వదలకూడదు. కొన్ని నియమాలు పాటిస్తూ నదిలో దీపాలు వదిలితేనే శివుని అనుగ్రహంతో భోగ భాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నదుల్లో దీపాలు వదిలేటప్పుడు ముందుగా సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. తూర్పు ముఖంగా నిలబడి సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాతే నీటిలో దీపాలు వదలాలి. ఆ తర్వాత ఒక అరటి దొప్పను తీసుకోండి. ఆ అరటి దొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి. అయితే మనలో చాలామంది అరటి దొప్ప పైన కొవ్వొత్తులు వెలిగించి నదుల్లో దీపాలు వదులుతారు. కాని ఈ పోలి పాడ్యమి నాడు 30 వత్తులను ఒకటిగా కట్టి ఆవు నెయ్యిలో నానబెట్టి ఆ 30 వత్తులను అరటి దొప్పలో పెట్టి ఆ వత్తులను అగరవత్తులతో వెలిగించి నదుల్లో వదలాలి. నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారు. ఈ పోలి దీపాన్ని నీటిలో విడిచిన తర్వాత 3 సార్లు దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోండి. ఈ విధంగా నదిలో పోలి దీపాలు వెలిగించి ₹1 బిళ్లను మీ చేతిలో పట్టుకుని మీ మనసులో ఏదైనా కోరుకుంటూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ రూపాయి బిళ్లను నదిలో వేయండి. ఇలా చేయడం ద్వారా మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక నదిలో ఉన్న జలాన్ని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు, కుంకుమలు, పుష్పాలు వేసి నదికి నమస్కారం చేసుకుని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోండి. ఈ విధంగా ఈ పోలి పాడ్యమి నాడు మధ్యాహ్నం 12:45 లోపే నదుల్లో దీపాలు వదలండి.
అయితే మనలో చాలామంది నది దగ్గరకు వెళ్లి దీపాలు వదలలేరు. అలాంటివారు మీ ఇంట్లో ఉన్న తులసికోటకు ఎదురుగా పోలి దీపాలు వదలండి. తులసికోటలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న తులసికోట ముందు నీటితో శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గు వేసుకోండి. ఈ ముగ్గు పైన ఒక పెద్ద పళ్ళాన్ని కాని, నీటి టబ్బును కాని పెట్టుకోండి. మీరు ఏది ఉపయోగించినా సరే అది కొత్తదే ఉండాలి. ముందుగా ఆ పళ్ళానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పళ్ళెం నిండా నీళ్లు పోసుకోండి. ఆ నీటిలో పసుపు కుంకుమలు, గంధం పొడి, పుష్పాలు అలాగే రూపాయి నాణాలు కూడా వేసి అరటి దొప్పలో 30 వత్తుల దీపం వెలిగించి నీటిలో వదలండి. పళ్ళెంలో ఉన్న నీటిని తలపైన చల్లుకుని 3 ప్రదక్షిణాలు చేయండి. ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఆ పళ్ళెంలో ఉన్న నీటిని తీసి ఏదైనా చెట్టు దగ్గర పోయండి. అయితే మనలో చాలామందికి అరటి దొప్పలు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటివారు కొబ్బరి చిప్పలో 30 వత్తులు వెలిగించి నీటిలో వదలవచ్చు. ఈ విధంగా నవంబర్ 21వ తేదీ పోలీ పాడ్యమి నాడు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12:45 లోపే నీటిలో దీపాలు వదలండి. ఇక ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పోలీ కథలు చదవాలి. పోలీ కథను చదివినా లేదా విన్నా సరే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈ పోలీ పాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ నదీ స్నానం చేయాలి. నదుల్లో స్నానం చేసి నదుల్లో దీపాలు వదిలితే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. విశేషంగా ఈ పోలీ పాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించి నక్షత్రాన్ని దర్శించి భోజనం చేయవచ్చు. అలాగే ఈ పోలీ పాడ్యమి నాడు బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇస్తే చాలా మంచిది. బియ్యం, కందిపప్పు, చింతపండు, నూనె అలాగే ఆకుకూరలు వీటిని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అయితే స్వయంపాకం దానం చేయలేని వారు బ్రాహ్మణులకు దీపదానం చేయండి. ఉసిరికాయ దీపం వెలిగించి దక్షిణ తాంబూలంతో ఈ ఉసిరి దీపాన్ని బ్రాహ్మణులకు దానం చేయండి. ఈ పోలీ పాడ్యమి నాడు బ్రాహ్మణులకు ఉసిరి దీపం దానం చేస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర 365 వత్తులతో దీపం వెలిగించి శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది. లేదా 2 మట్టి దీపాలు వెలిగించినా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. అదేవిధంగా ఈ పోలీ పాడ్యమి నాడు ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగించిన విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే ఈ పోలీ పాడ్యమి నాడు శివాలయంలో నారికేల దీపం కూడా వెలిగించవచ్చు. అదేవిధంగా ఈ పోలీ పాడ్యమి నాడు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించుకుని నంది చెవిలో మీ కోరికలు చెప్పుకుంటే ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలీ పాడ్యమి నాడు చెంబుడు నీటితో శివలింగానికి అభిషేకం చేసినా ఆ పరమేశ్వరుడు ఎంతో మురిసిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు. బిల్వదళాలు అంటే శివునికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి ఒక్క బిల్వదళం మీకు అందుబాటులో ఉన్న శివలింగంపై బిల్వదళం పెట్టి నమస్కారం చేసుకుంటే ఆ శివయ్య చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది. ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ఈ పోలీ పాడ్యమి నాడు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక ఈ రోజుల్లో చేసే దాన ధర్మాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ విధంగా నవంబర్ 21వ తేదీ శుక్రవారం నాడు నదుల్లో పోలీ దీపాలు వదిలి ఉదయమంతా ఉపవాసం ఉండి శివాలయంలో దీపాలు వెలిగించి శివుడిని దర్శించుకుంటే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.